హాయ్ గైజ్, వెల్కమ్ టు మై ఛానల్ మౌని డైరీస్. ఈరోజు మనం కర్నూలు బస్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది జరిగిన 7 days తర్వాత వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, అసలు దీని చుట్టూ ఉన్న కాన్స్పిరసీస్ అండ్ థియరీ అండ్ ఫర్దర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్స్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే చేద్దామని ఉన్నా. సో ఈరోజు పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ తర్వాత ఎర్రిస్వామి అనే వ్యక్తి ఇంటర్వ్యూస్ చూశాక వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలిసిందే, 24th Octoberన అరౌండ్ 3 AM నుంచి 3:10 AM మధ్యలో కావేరి బస్ని శివశంకర్ అనే వ్యక్తి బైక్తో ఢీకొట్టాడు అండ్ అతడక్కడే చనిపోయాడు. సో ఆ ఢీకొట్టిన బైక్ని వేగంతో వస్తున్న బస్సు అరౌండ్ 200 నుంచి 300 meters లాక్కెళ్ళింది. తద్వారా మంటలు రేగి బస్సులో ఫైర్ అవ్వడానికి కారణమైంది. సో ఈ బస్సులో మొత్తం 41 members ఉన్నారు. అందులో 21 members సేఫ్గా బయటపడ్డారు. స్వల్ప గాయాలతో మిగిలిన 20 membersలో 11 victim బాడీస్ని ఐడెంటిఫై చేశారు. రిమైనింగ్ బాడీస్ని ఐడెంటిఫై చేయాల్సి ఉందని తెలిపారు. సో దీని తర్వాత బయట వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ బస్లో 200 మొబైల్ ఫోన్స్ క్యారీ చేస్తున్నారు. ఇంకా ఎమర్జెన్సీ విండోస్ లేదు. సో దట్ ఎవ్రీవన్ ఒక కన్క్లూజన్కి వచ్చారు, ఇంకా బస్ని బైక్ ఢీకొట్టింది, సో దాని వలన ప్రమాదం జరిగిందని. బట్ ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి శివశంకర్ మరియు వాళ్ళ ఫ్రెండ్ ఎర్రిస్వామిది వీడియో వైరల్ అయింది. సో ఆ వీడియోలో శివశంకర్ మరియు తన ఫ్రెండ్ ఎర్రిస్వామి పెట్రోల్ కొట్టించేకి పెట్రోల్ పంప్కి వచ్చారు. ఆ వీడియోలో కొంచెం క్లియర్గా చూస్తే అది రికార్డ్ అయిన టైం 2:23 AM. బస్ ఇన్సిడెంట్ జరిగిన టైం 3 నుంచి 3:10 మధ్యలో. సో ఈ టైం గ్యాప్లో ఏం జరుగుండొచ్చు? ఇంకా ఆ స్పాట్లో శివశంకర్ బాడీ మాత్రమే ఉంది, ఎర్రిస్వామి లేదు. సో పోలీస్ ఎర్రిస్వామిని ట్రేస్ చేసి పట్టుకొచ్చి ఇన్వెస్టిగేట్ చేశారు అండ్ తను వదిలేశారు. తను వదిలేసిన తర్వాత చాలా మీడియాలో ఇంటర్వ్యూస్లో ఇచ్చాడు. అలా తను ఆ ఇన్వెస్టిగేషన్లో ఇంటర్వ్యూస్లో ఏం చెప్పాడంటే షాక్ అవుతారు. చాలా షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. దాంట్లో తను చెప్పిన విషయం ఏంటంటే, అసలు శివశంకర్ ఆ బస్ని ఢీకొట్టలేదు. ఆ బస్సు రావటానికి ముందే బైక్ రోడ్ డివైడర్ని కొట్టుకొని శివశంకర్ అక్కడే చనిపోయాడు. ఇంక ఎర్రిస్వామి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. తను ఆ శివశంకర్ బాడీని సైడ్కి తీసి ఇంకా బైక్ని పక్కకు తీద్దామని ఎంత ట్రై చేసినా తన వల్ల కాలేదు. ఆ బైక్ రోడ్ మధ్యలో కాకుండా సైడ్కి కాకుండా పడి ఉంది. అదే సమయంలో ఒక బ్లూ కలర్ బస్ ఆ బైక్ని కొట్టింది. అప్పుడు బైక్ మధ్యలో పడిపోయింది. తర్వాత అతివేగంతో వస్తున్న కావేరి ట్రావెల్స్ ఆ బైక్ని సుమారు 200 నుంచి 300 meters వరకు లాక్కెళ్ళింది. తద్వారా బైక్ రాపిడ్ వల్ల వచ్చిన మంటల వల్లే బస్కి అగ్ని ప్రమాదం జరిగిందని కూడా చెప్పాడు. ఈ విషయంలో అంతా ఎర్రిస్వామి అనే వ్యక్తి చూస్తూ ఉండగానే జరిగింది. తర్వాత తను ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా చాలా విషయాలు బయటికి రావాల్సి ఉంది. దీంట్లో ఏమంటే, ఆ ఎర్రిస్వామి అనే వ్యక్తి ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోతూ తను శివశంకర్ యొక్క ఫోన్ తనతో పాటు తను తీసుకెళ్ళిపోయాడు. సో ఇక్కడ తప్పు ఎవరిదనాలి? డ్రంక్ డ్రైవ్ చేసిన వాళ్ళదనాలా, లేదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా సీటర్ బస్ని స్లీపర్గా మార్చిన పట్టించుకోకుండా ఉన్న గవర్నమెంట్ దనాలా? ఎవరిదనాలి? సో ఫైనల్గా ఇన్సిడెంట్ అంతా ఒక సిరీస్ ఆఫ్ సీక్వెన్స్లో చెప్పాలంటే, లైక్ అర్థం కాని వాళ్ళకి, సీటర్ బస్ is converted into sleeper bus. It's bus driver's fault. Bike had already hit the divider and rider was dead because of drunk driving. Bus has dragged the bike that was lying down after the accident. Second traveler was frightened looking at the fire, engulfed the bus and ran away. After he is seen in CCTV, police have found him and got the actual details. సో తర్వాత ఈ ఇన్సిడెంట్ది ఏ ఇన్ఫో వచ్చినా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.